మనతొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు అంట ఇంకా 4-5 రోజులు పెంచిరంట. ఎందుకు పెంచిరంటే అనుకున్న కాడికి అయితే లేదంట, పాడైపోనాడ. ఇప్పటి వరకు 87,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకురంట. 1,50,000 మంది దరఖాస్తు చేసుకుంటారేమో. ఎట్లా చేసి ఈసారి ఆదాయం ఒక 3,3500 కోట్ల రూపాయలు ఏమన్నా ఆదాయం వస్తుందేమో అని అనుకురు. కానీ పాడైపోయినది బెడ్సికొచ్చింది. మరి ఏం కావచ్చు పాడైపోను? 27న లాటరీ దరఖాస్తులు తగ్గడంతో చివరి నిమిషంలో అధికారుల ప్రకటన. ఇప్పటిదాకా 87,000 దరఖాస్తులు మాత్రమే అందినాయి. శనివారం ఒక్క రోజు నాడు మాత్రం 40,000 దరఖాస్తులు అందినాయట. అంటే నిన్న ఒక్కనాడే 40,000 అంటే మరి ఇన్ని రోజుల దాకా వచ్చినాయి ఏంటి అన్నట్టు? కేవలం 47,000 అన్నట్టు లెక్క. మొత్తం 80,000 నిన్న ఒక్కనాడే 40 అంటే గతంలో 47,000 అన్నట్టే. గిన్ని రోజుల దాకా 47,000, నిన్న ఒక్కనాడు 40 అంటే మొత్తం 87,000 కాడికి వచ్చింది. కానీ అనుకున్న కాడికి పాడైపోను, ధర వలతలేనట్టుంది. అందుకోసమనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏం చేసిరంటే హైట్ కాదు అట్ట కాదు, ఇంకొక 4 రోజులు వేస్తాం. ఏమైతే మురిగిపోయేది ఉందా కరిగిపోయేది ఉందా? ఏం కాదు, ఇంకా 4 రోజులు అయితే ఇంకోళ్ళని వేస్తారేమో అని ఆలోచనతోటి ఇంకా 4-5 రోజులు గడువు పెంచిరంట. పోయినసారేమో 1,35,40,000 మంది దరఖాస్తు చేసుకురంట లాస్ట్ 2 నెలల్లో. ఈసారి అలా సగం వచ్చినట్టే లెక్క. మరి లెక్క ప్రకారం చూసి ఈసారి పెరగాలి కదా, కానీ ఈసారి 87,000కి వచ్చింది. అంటే మరి కేసీఆర్ పాడైపోను, మరి ప్రచారం గట్టిగా చేసినట్టుండు. మరి రేవంత్ రెడ్డి ఏమో చేయలేనట్టుండు. నేను మొన్ననే చెప్పిన, మద్యం దుకాణాలలో గిరాకీ బాగా రావాలంటే ఆ ఆటోల మీద, బస్సుల మీద, మెట్రో రైళ్ళ మీద, అక్కడక్కడ పిల్లర్ల మీద మద్యం దుకాణాలు ఓపెన్ చేయబడుతున్నాయి. వాళ్ళని ఆసక్తి కల వాళ్ళు ఉంటే దరఖాస్తు పెట్టుకోరని అడ్వర్టైజ్లు వేస్తే ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటే ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉండేమో. కానీ పాడైపోను, పెరిగే కాలం లేదు. మరి వాళ్ళు ఏమైనా తెలివికి మళ్ళీ లేకపోతే ధర పెంచిరని ఉద్దేశంతో కావచ్చు. నాకు తెలిసి అయితే ధర పెంచిరని అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో 2 లక్షలు ఉండే, ఈసారి 3 లక్షలు చేసిరు. మరి కేసీఆర్ ఏమో 2,500 కోట్ల రూపాయలు ఆయన కమార్చిండు. ఈయన ఏమనుకున్నట్టే పాడే ఖర్చులు ఎక్కువైపోయినాయి, హామీలు కూడా ఎక్కువైపోయినాయి కదా, ఇంకా 4 రూపాయలు ఎక్కువ వస్తే బాగుండు అనుకొని 1,00,000 రూపాయలు ఎక్కువ పెంచిండు. 1,00,000 రూపాయలు ఎక్కువ వేస్తే దాని లెక్క ప్రకారం చూసుకుని దగ్గర గతానికి ఇప్పటికి ఒక 1,500 కోట్లు వచ్చినా కానీ ఏడుకో దానికి పప్పు అయితే కదా అనే ఉద్దేశంతో పెంచిండేమో. కానీ పాడైపోను, ఆడ మాత్రం గిరాకీ పెద్దగా లేదంట. మొత్తానికైతే ఇంకొక 4-5 రోజులు మాత్రం పొడిగించే ఉపాయం అయితే చేసిరు. పొడిగించినట్టే లెక్క, పొడిగించినామని చెప్తున్నారు. మరి ఒక దిక్కేమో కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, మద్యం షాపుల తెరువు పోదని పట్టిరు. ఈ మునుగోడుకాయ అయితే ఒక పెద్ద మనిషి ఏమంటుండే ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరు వైన్ షాప్ పెట్టినా కానీ లోకలోనే పట్టాలి, బయట వాళ్ళని వచ్చి ఇటెంకల వైన్ షాప్లో టెండర్ ఇస్తారంటే ఒక్కొక్కరిని పెంక వలుతుందని చెప్తున్నాం. ఎవరికి భయపడవలసిన పనేం లేదు. ఎవరు పెట్టినా కానీ ఊరవతలనే ఉండాలి వైన్ షాపులు, ఊళ్ళో మాత్రం పెట్టే ఛాన్స్ అయితే లేదని చెప్తున్నాడు. మరి గచ్చనే రానున్న రోజులలో కూడా తెలంగాణ మొత్తం గిదే నినాదంతో అన్నది అనుకో. లక్షలు పెట్టి టెండర్లు వాడినాక మరి ఉత్తపుణ్యానికి మళ్ళీ ఆగమవుతాం అనుకొని వెనక్కి అవుతురా ఏమైతే అర్థమైతే వస్తలేదు. ఇది మరి ఎందుకు ఆగుతుంది? దాదాపుగా మద్యం దుకాణం అంటేనే బాగా పిరంగల్లది, ధరగల్లది, ఏమంటారు గిరాకీ గల్లది ఏంటంటే తెలంగాణ మొత్తంలో ఈ మద్యం షాపులేనా. మరి మద్యం షాపులకి ఇంత గడ్డు కాలం వస్తే మరి ఎటపాడైతే చెప్పురిగా. తెలంగాణ రాష్ట్రానికి ఆయవన్న ఆదాయం ఏంటంటే గిదే. ఒకవేళ కనుక ఈ మద్యమే జర్రంతా 4 రోజులు గుగ్గు కూసింది అనుకో, ఇక చూడు నా సామిరంగా చాలా రకాల తొక్కులాటలు అవుతాయి. పింఛన్లు ఎడికెళ్ళి తెచ్చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఎడికెళ్ళి తెచ్చేయాలి, ఉచిత పథకాలకి ఎడికెళ్ళి తెచ్చేయాలి. చాలా రకాలుగా ఈ తాగుడి మీద ఆశ పెట్టుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం మొత్తం దాని మీద నడుస్తుంది. మరి గిరాకీ ఏమో గట్టికి వస్తలేదా, ఏం చేయాలి మరి? అందుకోసమనే ఒక 4-5 రోజులు పొడిగించారట. ఇకనైనా ఎవరైనా ఆసక్తి కలవారు ఉంటే ఏమన్నా వేసుకునే ఛాన్స్ ఉంటే వేసుకోరి. కాకపోతే ఏమైనా తగ్గిస్తే మీ ఉంటాయి కదా కోరికలు ఏమైనా ఉంటే మద్యం షాపులో టెండర్ వేద్దాం అనుకుంటూ ఏమైనా షరతులు ఉంటే మరి అవి పెట్టే ఉపాయం చేయరి. ఒక 50,000 తగ్గిరి, లేకపోతే ఒక 20,000 తగ్గిరి అని అంటే తగ్గిస్తారేమో. కాకపోతే ఏంటంటే ఇలా కొసమేర్పు ఏంటంటే ఒక మహిళనంట 50 దరఖాస్తులు చేసిందట. 50 దరఖాస్తులు అంటే 50 ఇంటూ 3 లక్షలు. ఎన్ని అయితే మీకే లెక్కేసుకోరు. కానీ గంత పెద్దగా ధైర్యం చేసిందంటే ఒక మహిళనే గంతగానం చేసింది. పశలున్నోళ్ళు జర ముందరికి వచ్చే ఉపాయం చేయరు. ఏం కాదు, మీరు 50 వేస్తారా అంటే గిట్టే ఓ 10-20 మంది కలిసిరా అంటే అలా అనుకున్న కాడికి వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదాయం అయితే గట్టిగానే వస్తట్టు కొడుతుంది. లేకపోతే మొత్తానికి మోసమయ్యే కాలం కూడా దగ్గరికి వస్తుంది. ఎందుకంటే వైన్ షాపులు నమ్ముకోనే ప్రభుత్వం నడుస్తుంది. అది అందరికీ ఎరుకున్న ముచ్చటే కదా.